హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ ఇంటూ మై వరల్డ్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే చాలా ఆలోచించి అసలు చేద్దామో వద్దా అని అనుకుని ఇంకా లాస్ట్కి ఫైనల్గా డిసైడ్ అయిపోయాను ఈరోజు ఈ బ్లాగ్ చేద్దామని. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే చాలా డేర్ చేసి చార్మినార్ వెళ్దాం అనుకుంటున్నాం. నేను ఇంకా నా ఫ్రెండ్స్తో. వాళ్ళు ఇప్పుడు రావడానికి కొంచెం టైం పడుతుంది. సో ఈలోపు నేను ఒక ఇంట్రో బ్లాగ్ వీడియో తీసుకుందామని ఇలా వచ్చా అనమాట. సో నాకు తెలుసు ఆల్రెడీ రంజాన్ మంత్లో అస్సలు చాలా దారుణంగా ఉంటుంది చార్మినార్ అని. అండ్ దట్టు ఈరోజు ఇప్పుడు మేము వీకెండ్లో వెళ్తున్నాము, ఇంకా ఉంటుంది. సో అక్కడ ప్లాన్ ఏంటంటే అసలు అక్కడ షాదాబ్లో హలీం తిందామని. నాకైతే హలీం అస్సలు నచ్చదు, కానీ మా ఫ్రెండ్స్ తిందాం అంటుంటే ఇంకా వెళ్తున్నాం అనమాట. చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో. రష్ అయితే ఉంటుంది. నేను అంతమంది మధ్యలో అసలు వ్లాగ్ ఎలా తీయాలో నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం ఎలా అవుతుందని. మేమైతే వాళ్ళు రావడానికి ఒక 15-20 minutes పడుతుంది అని అన్నారు. మరి చూద్దాం, వాళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు స్టార్ట్ అవుదాం. చూడండి మీరు కూడా. ఇంకొక విషయం ఏం చెప్పడం మర్చిపోయానంటే, ఈరోజు నేను నాతో పాటు ఎవరిని తీసుకెళ్తున్నానో తెలుసా? ఎవరిని తీసుకెళ్తున్నా అంటే, ఇది నా ఫేవరెట్ బ్యాగ్. ఎందుకు నాకు తెలియదు, నాకు స్లింగ్ బ్యాగ్స్ అంటే చాలా ఇష్టం. అండ్ ఇది నేను H&Mలో తీసుకున్నా. ఈరోజు నేను నాతో పాటు వీడిని కూడా తీసుకెళ్తున్నా. నేను ఇంకొకటి మర్చిపోయా. యాక్చువల్లీ ఇంతకుముందు నేను లాస్ట్ పొజిషన్ బ్లాగ్లో మీ అందరినీ ఒక క్వశ్చన్ అడిగాను కదా, వాట్ హ్యాస్ హ్యాండ్స్ బట్ కెనాట్ క్లాప్ అని. మొత్తం అందరూ చెప్పిన వాళ్ళందరూ నాకు ఒక 10 comments అని వచ్చుంటాయి ఆన్సర్ గురించి. ఏమో అందరూ చెప్పిన వాళ్ళందరూ క్లాక్ అని కరెక్ట్గా చెప్పారు. అంత కరెక్ట్గా ఎలా చెప్పారు అసలు? మీరందరూ కూడా నాలాగే చాలా ఇంటెలిజెంట్ అయిపోతున్నారు. ఐ అప్రిషియేట్ ఇట్. సో అండ్ కరెక్ట్ ఆన్సర్ అయితే క్లాక్. సో అండ్ ఇలా మీకు ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ నచ్చుంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను ఇంకా నెక్స్ట్ టైం నుంచి తీసిన బ్లాగ్స్ అన్నిటిలో కూడా నేను ఏమన్నా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటా. మీరు దానికి తెలిసినా తెలియకపోయినా సరే మీకు ఏమనిపిస్తే అది కమెంట్ బాక్స్లో ఆన్సర్ చేద్దరు, ఓకేనా? సో నాకు కమెంట్ బాక్స్లో కింద కమెంట్ చేయండి, మీకు అలా క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ నచ్చిందో లేదో. ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ అయితే చెప్పండి, నేను అప్పుడు నెక్స్ట్ బ్లాగ్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతా మిమ్మల్ని, మీరు కూడా ఆన్సర్స్ చేయండి, ఓకే? ఇది మా ఇంటి దగ్గర ఉన్న పిస్తా హౌస్ అనమాట, గచ్చిబౌలి బ్రాంచ్. అసలు రంజాన్ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎంత రష్ ఉందంటే ఓన్లీ హలీం కోసం అనమాట. అక్కడ మీకు ఎల్లో కలర్ టీషర్ట్స్తో కొంతమంది కనిపిస్తున్నారు కదా, వాళ్ళంతా జస్ట్ హలీం కోసం రిక్రూట్ చేసుకున్న స్టాఫ్. అంత పిచ్చకపోతున్నారు హలీం. నాకైతే అస్సలు నచ్చదు ఎందుకో హలీం. మరి మీకు హలీం అంటే ఇష్టమా? కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇష్టమైతే. అండ్ ఇది చార్మినార్ వెళ్తున్న రూట్లో క్లాక్ టవర్ అనమాట. ఇక్కడ ఐస్ క్రీమ్ చాలా ఫేమస్ అని విన్నాను, కానీ ఇన్నిసార్లు చార్మినార్ వెళ్ళినా సరే నాకు ఎప్పుడూ ఛాన్స్ రాలేదు అక్కడ ఐస్ క్రీమ్ తినడానికి. ఈసారి పక్కా ట్రై చేద్దాం అనుకుంటున్నా. మీరు అక్కడే ఉంటే ట్రై చేయండి. చూసారా, అసలు చార్మినార్ వరకు ఈజీగానే వెళ్ళిపోయాం. అస్సలు ఎక్కడ కొంచెం కూడా ట్రాఫిక్ లేదు, వీకెండ్ అయినా సరే. కానీ ఇది చార్మినార్కి జస్ట్ 2 km ఉందనగా ఒక 1/2 hour ఉండిపోయి మీ ట్రాఫిక్లో. అంత రష్ ఉంది బాబాయ్, లోపలికి వెళ్ళాక ఎలా ఉంటుందో. అండ్ వచ్చేసాం మనం చార్మినార్ ఫైనల్లీ. అసలు ఎంత రష్ ఉందో చూస్తున్నారా? చార్మినార్ ఇంకా అంత దూరంలో ఉండే ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత నా పరిస్థితి ఏంటో ఏమో. అక్కడ వెళ్ళాక వ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే మొత్తం ఫుల్ గోల. నెక్స్ట్ క్లిప్ మీకు అసలు రాగా ఎడిట్ చేయకుండా పెడతాను, గోల మీరు కూడా చూడండి. బాబు ఈ జనం ఏంట్రా బాబు, అసలు నాకు తెలుసు రంజాన్ టైంలో ఇలా ఉంటుందని, కానీ అసలు ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఊపిరి కూడా ఆడట్లేదు ఇక్కడ, అంత రష్గా ఉంది. అండ్ నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే
ఇంతకు ముందు కన్నా ఇప్పుడు చాలా స్టాల్స్ ఎక్కువ ఉన్నాయి ఈ రంజాన్ సీజన్లో. అంతమంది జనం చూసిన తర్వాత నాకు ఫస్ట్ ఆకలేసింది అనమాట. అందుకే అక్కడ స్వీట్ కార్న్ బండి ఉంటే స్వీట్ కార్న్ కొనుక్కున్నా. బాగుంది, చాలా బాగుంది అది మాత్రం టేస్ట్. చూసారు కదా ఇందాక అక్కడ ఎంత రష్ ఉందో. సో ఇంకా అలా ముందుకు నడుచుకుంటూ వచ్చి ఆగామన్నమాట ఒక దగ్గర. అక్కడ మాకు నిమ్రా కేఫ్ కనిపించింది. ఇంతకు ముందు వెళ్ళినప్పుడు టీ అండ్ బిస్కెట్స్ తీసుకున్నాం, చాలా బాగుంది. నెక్స్ట్ టైం ట్రై చేయండి మీరు. అండ్ నెక్స్ట్ నా ఫేవరెట్ మిలాన్ జ్యూస్ సెంటర్. ఇక్కడ మలాయ్ ఉంటుంది, సూపర్ అంటే సూపర్ అసలు. నేనైతే ఇంతకుముందు 2 times కూడా షాదూద్ మలాయే ట్రై చేశాను, ఎప్పుడు వేరేదేం ట్రై చేయలేదు. సో ఈరోజు సీతాఫల్ మలాయ్ ట్రై చేద్దామని చెప్పి సీతాఫల్ మలాయే తీసుకున్నాను అనమాట. అండ్ టేస్ట్ మాత్రం సూపర్. నేను మళ్ళీ చార్మినార్, అంత దూరం గచ్చిబౌలి చార్మినార్ వెళ్తాను అంటే అది ఓన్లీ ఈ సీతాఫల్ మలాయ్ కోసమే. చాలా అంటే చాలా బాగుంది. అండ్ క్వాంటిటీ కూడా కొంచెం తక్కువ ఇచ్చారు కానీ సూపర్ అసలు. అండ్ ఇంకా రిటర్న్ అయిపోయామని అక్కడ చాలా తీసుకుందాం అనుకున్నాను చార్మినార్లో, కానీ ఆ రష్లో అసలు ఏం తీసుకోవడానికి కూడా అవ్వలేదు. అండ్ ఇది రిటర్న్ అవుతున్నప్పుడు మా ఇంటికి వెళ్ళే దారిలో జైంట్ వీల్ అనమాట. బాగుంది కదా. బాబోయ్ ఆ జనం ఏంట్రా బాబు, ఇప్పుడు ఇంటికి వచ్చాము. అక్కడ చార్మినార్ వెళ్ళే టైం కన్నా చార్మినార్లో చార్మినార్ వెళ్ళిన తర్వాత జస్ట్ అసలు ముందుకు జరగడానికి కూడా నడవడానికి కూడా గ్యాప్ లేదనమాట. అంతమంది ఉన్నారు. అసలు యాక్చువల్లీ మధ్యాహ్నం వెళ్ళుంటే సరిపోయేది అనుకుంటా, కానీ మధ్యాహ్నం అసలు ఎండకి భయపడి వెళ్ళలేదు. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, చాలా దారుణంగా ఉంది ఇక్కడ హైదరాబాద్లో ఎండలు మాత్రం. మీ ఏరియాలో ఎలా ఉన్నాయి? మీకు ఇలానే చాలా దారుణంగా ఉన్నాయి. 38-39 degrees ఉంది అసలు ఈరోజు అయితే. సో ఎండకి భయపడి మధ్యాహ్నం వెళ్ళలేదు, ఈవినింగ్ వెళ్ళాము. అమ్మ బాబాయ్ చాలామంది ఉన్నారు. అండ్ ఇంకెప్పుడు రంజాన్ టైంలో చార్మినార్ వెళ్ళకూడదు అని తెలిసిందనమాట. అసలు నేను చాలా కొనుక్కుందాం అనుకున్నా అక్కడ బ్యాంగిల్స్ అండ్ ఇయరింగ్స్ అవన్నీ, కానీ అసలు నాకు అక్కడికి వెళ్ళి చార్మినార్ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు నడవడానికి కూడా అవ్వలేదు. ఇంకా నేను అసలు ఏం తీసుకుంటా, ఇంకా అలా వెళ్ళి జస్ట్ తినేసి వచ్చేసామంటే. అండ్ తినడం అంటే గుర్తొచ్చింది నాకు, అక్కడ సీతాఫల్ మలాయ్ మాత్రం సూపర్. ఇంతకుముందు ఎప్పుడు షాదూద్ అనుకుంటా దాని పేరు, ఏమో తెలీదు, కానీ బెర్రీస్తో ఉంటుంది మలాయ్. మలాయ్ టేస్ట్ చేసా ఇప్పటివరకు ఒక 2 times టేస్ట్ చేసా, కానీ సీతాఫల్ ఎప్పుడు ట్రై చేయలేదు అనమాట. ఈరోజు ఎందుకు ట్రై చేద్దామని ట్రై చేసాం. అండ్ మీరు వెళ్తే చార్మినార్ పక్క సీతాఫల్ మలాయ్ మాత్రం ట్రై చేయండి, సూపర్ అంటే సూపర్ ఉంది. నా మైక్ మాత్రం నాకు ఈసారి మంచిగా హ్యాండ్ ఇచ్చింది అసలు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత వ్లాగ్ చేద్దాం అనుకున్నా. అంటే ఇంతకుముందు ఎప్పుడు కూడా ఈ పబ్లిక్ ప్లేసెస్లో అలా నేను వ్లాగ్ చేసా, కానీ డైరెక్ట్గా అక్కడే మాట్లాడలేదు కదా. సో ఈరోజు అసలు నేను చాలా కాన్ఫిడెంట్గా చార్మినార్ వెళ్ళిన కూడా అక్కడ అంతమంది జనం ఉన్నా సరే నేను మాట్లాడదామని మైక్ తీసుకొని వెళ్ళాను. అసలు నేను నా హ్యాండ్ బ్యాగ్ అందుకే తీసుకెళ్ళాను అనమాట మైక్ గురించే. అసలు వెళ్ళిన వెంటనే జస్ట్ ఒక క్లిప్ తీసా అనుకుంటా, అంతే నా మైక్తో, అంతే అయిపోయింది, కథం ఛార్జ్ అయిపోయింది. అలా ఈరోజు ఫస్ట్ టైం నా మైక్ నాకు హ్యాండ్ ఇచ్చిందనమాట. థ్యాంక్ యూ సో మచ్ మైక్. సో అదనమాట ఈరోజు మన వీకెండ్ వ్లాగ్. అసలు వీక్ డేస్లో పోనీ వెళ్తే కొంచెం రష్ తక్కువ ఉంటుంది అనుకుంటే నాకు వీక్ డేస్లో అస్సలు అవ్వదు. అందుకే వీక్ అంతా వెయిట్ చేసి మరి వీకెండ్లో అసలు ఎలా ఉంటుంది రంజాన్ మంత్లో చార్మినార్. అండ్ ఇంకొకటి ఏంటంటే, నా ఫ్రెండ్ హలీం తిందామంటే ఇంకా వెళ్ళామన్నమాట. సో వాళ్ళైతే హ్యాపీ హలీం తిని. కాకపోతే చాలా ఎనర్జీతో వెళ్ళాలన్నమాట ఈసారి ఎప్పుడైనా రంజాన్ మంత్లో చార్మినార్ వెళ్తే. సో అది ఈరోజు మన వీడియో. రేపటి నుంచి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి. సో ఈరోజు కొంచెం త్వరగా పడుకోవాలి. సో ఇంక ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. బాయ్ బాయ్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్స్.